మనము ఇంతకుముందు కూడా వీడియో చేసినాం, నేను కాదు చాలామంది కూడా మాట్లాడారు, దీని మీద వార్తలు కూడా చేసిరు. జూబ్లీ హిల్స్ ఫలితాల తర్వాత క్యాబినెట్లో షఫిల్స్ ఉంటాయి, మంత్రులకు పోస్టింగ్లు ఊస్టింగు, ఇట్లాంటి వార్తలు చూసినాం. ఎవరెవరికి ఉద్వాసన వలకబోతారు, ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వబోతారు అనేది అది ఎప్పటి వరకు హోల్డు ఈ జూబ్లీ ఎలక్షన్ ఫలితాల తర్వాత. ఒకవేళ ఓడుంటేనేమో మంత్రులది పై చేయి ఉండేది. ఈరోజు గెలిచిరు కదా, గెలుపు ఏ విధంగానైనా కానివ్వండి, సరే దొంగ ఓట్లు వేయించిరా, మిక్సీలు వంచిరా, చీరలు వంచిరా, సరే దాడులు చేసిరా, ఏం చేసిరా, మొత్తానికి అధికార బలాన్ని వాడిరా, మంద బలాన్ని వాడిరా, ఓవరాల్గా అయితే గెలిచిరు. సో అది కూడా ఏంటి, ఏ రకంగా అయితే నేను కాపీ కొట్టి పాస్ అయిన చాలు నాకు ఒక 60-70 మార్కులు వచ్చినాయంటే కాలర్ ఎగరేస్తుంటారు. అవి ఎట్లొచ్చినాయి అనేది ఆ మనస్సాక్షికి తెలుసు. ఆ మనస్సాక్షి ఎప్పుడప్పుడు గుచ్చుతుంటుంది అనుకోండి, అది వేరు విషయం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డిని ఆల్రెడీ వార్తలు అవే రాపిచ్చిరు, అన్నిట్ల పత్రికలు అదే కదా, ఈరోజు చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంది, అంతకుముందే అసలు ఫెయిల్యూర్ అయిన రేవంత్ రెడ్డి అని వేరే దాంట్లలో వస్తే ఆయన ఆంధ్రజ్యోతి పత్రికల కొత్త పలుకులో రాపిచ్చిన రాతల్ని కూడా మీరు చూసారు, చదివిరు. మంత్రులకు తలంటిండు, మంత్రులకు పెద్ద పెద్ద షాంపూ బాటిళ్ళు చేసి తలంటిండు, మంత్రులు అవాక్కయ్యిండ్రు. మరీ పరిస్థితి విషమించి అసలు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు వేలకాని వేలలో అనేసి రాసిరు. దానికి ఎవ్వరు కూడా అప్పుడు మంత్రులు నోరు మెదపకుంటున్నారు. ఒక్కసారి ఎక్కడో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఎవరిని, అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఏం మీరు చూసిర్రా లోపట ఏం జరిగిందో అన్న తప్పితే అట్లీస్ట్ ఒక ఆన్సర్ ఎదురు చూసినాం. ఏంటి తెలుసా, మహిళా అధికారులని వేలాపాల లేకుండా ఇంటికి పిలిపించుకున్నారు అన్నా కూడా అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదో మరి, ఓహో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫలితం, ఎందుకంటే అందరికీ తెలుసు అది ఓడిపోతామని చెప్పి, ఆ ముఖ్యమంత్రికి కూడా తెలుసుండే, ఆ అభ్యర్థికి కూడా తెలుసుండే, కానీ ఓడిపోతామని తెలిసి నమ్ముకున్నది దేన్ని, దొంగ ఓట్లను నమ్ముకున్నారు. ఎన్ని దొంగ ఓట్లు అయితే వేయించుకున్నారో ఆ దొంగ ఓట్ల మెజారిటీ కొట్టుకొచ్చారు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు ఏమైంది, ఇది గెలిచిరు, మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మంత్రులది ఎక్కడన్నా ఇప్పుడు నోరెత్తే అవకాశం ఉందా? ఎందుకంటే అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నీ తానే ముందుకు నడిపించిన రేవంత్ రెడ్డి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మోషిండు. సో మరి ఇలాంటి నేపథ్యంలో మంత్రులు ఏదైతే భయపడినరో అదే జరగబోతుంది అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి ఊస్టింగులు ఉన్నాయో ఎవరికి పోస్టింగ్లు ఉన్నాయో కూడా తెలియదు. ఎక్కడన్నా కూడా మేమంతా కలిసి సమిష్టిగా దీన్ని గెలిపించామనే మాటలు అయితే లేవు. ఏదో తూ మంత్రంగా ఏదో పొడిగా మాట్లాడడం తప్పితే ఆ ప్రెస్ మీట్లో మనం నిన్న పెట్టిన దాంట్లో ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు మంత్రులవి. మరీ ఆ రోజు రాపిచ్చిన దాంట్లో 2 మంత్రులు స్పెసిఫిక్గా నొక్కి వక్కాడించి రాపిచ్చిరు. అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురించి. మీకు ఏం నేను తక్కువ చేసినా, నాకు సమానంగా పెద్దపీట వేసినా కదా అని చెప్పి. ఇక ఇప్పుడు చూడాలి ఏదైతే వాళ్ళు అంటే ఈయన చెప్తున్నాడు చూడు, ఆయనకు అహంకారము, అసూయ అన్నాడు. కానీ అసలు మంత్రుల మీదనే ఎవరికి అహంకారం చూపించిండ్రో, ఎవరు అసూయ చూపించిండ్రో అని వాళ్ళు నవ్వుకుర్రట ప్రెస్ మీట్ తర్వాత. అసలు ఈ ముక్క ఈయనకు కదా వర్తిస్తుంది, వాళ్ళ మీద మాట్లాడుతున్నాడు ఏంది, మాకు మంత్రి పదవులు వచ్చినందుకు ఆడికి అసూయ పడుతున్నాడు, మా మీద అహంకారం చూపిస్తున్నాడు, మమ్మల్ని ఎట్లా దొక్కాలని చూస్తున్నాడు అనేసి. అందుకే ఆ పక్కన ఉన్న ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిది కానీ బట్టి విక్రమార్క ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంటుంది, అది నీకు వర్తిస్తుంది నాయన, వాళ్ళకు కాదు వర్తించేది అనేసి. సో మొత్తానికి మంత్రులు ఏదైతే భయపడినరో ఆ భయపడే విధంగానే ఇంకా రేపటి నుంచి ఇంకా అధిక మోతాదులో వార్తలు రాబోతున్నాయి. ఎందుకనంటే ఆయన అక్కస్సు, ఆయన అహంకారం ఏ రకంగా ఉందో నిన్న మీడియా మీద చూపించిన విధానమే చూసినాం. 3వ రౌండ్లో బీఆర్ఎస్ లీడ్లో ఉందని చెప్పేసి 1-2 ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేసిర్రు. సో అట్లా ఎట్లేస్తారు, అక్కడనైతే అసలు ఇట్లాంటి ఛానళ్ళ గురించి కొన్ని బంద్ చేపించిర్రు. నేను కాబట్టి ఊకున్నా అనేసి. దీనికైతే కొంతమంది అయితే ఇంకా సంకలు గుద్దుకున్నారు పడినోళ్ళు, అబ్బా ఇక మూసేపిస్తాడా 2 ఛానళ్ళు, మీకు అర్థమై ఉంటుంది ఆ 2 ఛానళ్ళు ఏంటి అనేది. సో ఇక వీళ్ళకి కూడా ముందు చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు పాపం
అంటే పోయేసి ఆడపోయి కంప్లైంట్లు ఇస్తుంటారు కాబట్టి ఇప్పుడు అంటే చూసినావా నేను జూబ్లీ హిల్స్ గెలిపించిన రాహుల్ గాంధీ కంటే నేనే గొప్పోడిని, అందుకంటే ఆల్రెడీ పోస్టులు వస్తున్నాయి. రాహుల్ గాంధీ నువ్వు వేస్ట్, ఈయన పెట్టలేదు, ఈయన పెట్టించిండో తెలియదు నాకైతే. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు నేను మ్యాక్సిమం నాకు దొరికితే నేను స్క్రీన్ షాట్లు తీసి నేను అది కూడా డిస్ప్లే చేస్తా. రాహుల్ గాంధీగా నువ్వు తప్పుకో, ఆ బాధ్యతల్ని రాహుల్ గాంధీ ప్లేస్ బాధ్యతలన్నీ కూడా రేవంత్ రెడ్డికి అప్పచెప్పండి, ఆయనన్న కనీసం సవ్యంగా నడుపుకొచ్చేసి దేశ రాజకీయాన్ని అధికారంలోకి తీసుకొస్తారు అని చెప్పి. అంటే ఎక్కడికి పోయింది ఇంకా ఈ కాంపిటీషను, అహంకారం అనేది? ఆఖరికి ఇంకా రాహుల్ గాంధీ వేస్ట్, రేవంత్ రెడ్డి బెస్ట్ అనేటట్టుగా సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉండుంటుంది అనేది.